అక్టోబర్ 6 యోహాను సువార్త 18వ అధ్యాయము 1 నుండి 7 వచనములు. తనకు సంభవించే ప్రతి ఒక్కదాని గురించిన పరిపూర్ణ జ్ఞానం ఉందని ప్రభువు 4వ వచనంలో చూపాడు. మన ప్రభువు కంటే మరింత ఇష్టపూర్వకమైన, బుద్ధిపూర్వకమైన, స్వచ్ఛంద శ్రమజీవి మరొకరు ఎన్నడూ లేరు. రిడ్లీ మరియు లాతిమర్ వంటి గొప్ప హతసాక్షులకు కూడా వారి హింసకుల మనస్సును మార్చి వారి జీవితాలను కాపాడేది ఏదో జరుగుద్దన్న విషయం వారి మరణక్షణం వరకు వారికి తెలియదు. దేవుని నిర్ణయాత్మక సంకల్పం మరియు భవిష్యత్ జ్ఞానమును బట్టి తన మరణం ఖచ్చితమైన విషయం మన ప్రభువుకు పరిపూర్ణంగా తెలుసు. ఫినాట్టు మాటలను ఫోర్డ్ ప్రస్తావించాడు. క్రీస్తు తను అనుభవించాల్సిన హింస గురించిన పరిపూర్ణ భవిష్యత్ జ్ఞానాన్ని కలిగి ఉండడం ఆయన శ్రమను మరింత భయానకంగా చేసింది. తన కోసం ఎదురు చూస్తున్న ముండ్లు, కొరడా దెబ్బలు, సిలువ, ఆవేదన ఆయన జీవితం మొదటి క్షణం నుండి తన మనస్సుకు తెలుసు. ఆయన మైదానంలో ఒక గొర్రెను చూశాడు, లేక మందిరంలో ఒక బాధితుడిని చూశాడు. ఆ దృశ్యం తానొక దేవుని గొర్రె పిల్లనని, తానొక బలిగా అర్పించబడుతానని ఆయనకు గుర్తు చేసింది. మన ప్రభువు తానున్న తోట భాగం నుండి ముందుకొచ్చి తన్ను వెతుకుతున్న యోధ బృందం తనను కనుగొనే వరకు వేచి ఉండలేదు. దానికి విరుద్ధంగా ఆయన వెంటనే తన్ను తాను కనపరుచుకుని వారిని ముఖాముఖిగా కలుసుకున్నాడు. ఈ క్రియ ప్రభావం సైనికులకు ఆశ్చర్యంగా కనపడింది. వారు ఒక సాధారణ వ్యక్తిని పట్టుకోవడం లేదని వెంటనే భావించారు. హెన్రీ ఇలా పేర్కొన్నాడు: ప్రజలు కిరీటం ధరించడానికి ఆయన్ని బలవంతం చేసి ఆయన్ని రాజుగా చేయాలని భావించినప్పుడు ఆయన అక్కడి నుండి తప్పుకొని స్వయంగా దాక్కున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. కానీ వారు ఆయన్ని సిలువ వద్దకు బలవంతం చేయడానికి వచ్చినప్పుడు ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. ఆయన శ్రమ పడడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాలించడానికే మరో లోకానికి వెళ్ళాడు. ఇక్కడ మొదట మాట్లాడింది స్వయంగా యేసే. ఆయన లోబడాలనే సవాలు, ఆజ్ఞ కోసం ఎదురు చూడలేదు. అకస్మాత్తుగా వచ్చిన ఈ ప్రశ్న యోధా గుంపును ఆశ్చర్యపరచి తదనంతరం సంభవించే గొప్ప అద్భుతానికి మార్గాన్ని సరళం చేసింది. సైనికులు తప్పకుండా ఇలా భావించి ఉండాలి: ఇవి దోషి లేదా నేరస్తుడు మాటలుగా గాని, ప్రవర్తనగా గాని కనిపించడం లేదు. ధ్యానం కోసం ఏమి సంభవిస్తుందో తెలిసే క్రీస్తు భయానక శిలువను ఎదుర్కొన్నాడు. మన నుండి భవిష్యత్తును దాయడమే మన పట్లున్న దేవుని కనికరం.